చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని బండారు దత్తాత్రేయ స్వగృహంలో చేనేత కవులు, కళాకారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే అవార్డులు అందుకున్న 20 మందిని శాలువా, మెమంటో, పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. అనంతరం చేనేత కుటీర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. మొదట ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి, తెలంగాణ జాతిపిత స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి బండారు దత్తాత్రేయ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను మాత్రమే ధరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత కార్మికులకు తక్కువ ధరకు ముడిసరుకులు, రుణాలు మంజూరు చేయాలని బండారు దత్తాత్రేయ కోరారు. అలాగే చాలా సీనియర్ నాయకులు చేనేత కార్మికుల గురించి అనేక విధాలుగా పోరాటం చేసినటువంటి ధనంజయ గారు, అలాగే మన ఈ యొక్క శ్రీరాములు గారు, మన నోముల గణేష్ గారు, ఎక్స్ సర్పంచ్, భారత వాసు గారు, మాజీ అధ్యక్షుడు, భారత లవకుమార్ ఐ&ఐ అధ్యక్షుడు, కార్మిక సంఘ అధ్యక్షులు అంకం పాండు గారు, అలాగే కర్ణాటక అంజమ్మ గారు, మెరుగు శశికళ గారు, ఎన్ఎం శివకుమార్ గారు, చిన్నకృష్ణ గారు, బొమ్మారు సతీష్ గారు, శ్రీ సత్యనారాయణ మార్కండేయ గుడి చైర్మన్ సీతా సత్యనారాయణ, భారత లవకుమార్ వర్తక సంఘం అధ్యక్షుడు, సీతా శ్రీరాములు మహాజన్ సంఘ అధ్యక్షుడు, ఇంకా అనేక మంది పెద్దలారా, మిత్రులారా, నేను ఒక గవర్నర్ యొక్క పదవిలో ఉన్నాడు. గవర్నర్ పదవి నా కాలము పదవి విరమణ అయిన తర్వాత మొట్టమొదటి గ్రామానికి వచ్చింది పోచంపల్లి. నేను మీకు సవాల్, ఎందుకంటే నేను చూసిన గవర్నర్ ఉన్నప్పుడు చూసిన ఎక్కడ పోయినా మనకు చేనేత కలిపి టవల నుంచి మొదలుకొని, బెడ్షీట్ల నుంచి మొదలుకొని, దస్తీల నుంచి మొదలుకొని అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి అది ప్రధానమైన అంశము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్తువులు, చేనేత యొక్క ఉన్నటువంటి వస్త్రాలు, వీటిని ప్రతి కార్యాలయంలో కొనుగోలు చేసే విధంగా అమలు చేయాలని నేను మీ తరఫున హృదయపూర్వకంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, సొసైటీలు సంస్కరించాలి, సొసైటీలో మార్పు రావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది నీతి, నిజాయితీ. ఇప్పుడు మనకు సహకార శాఖ ఒకటి ఏర్పాటు చేస్తారు. అమిత్ షా గారు దానికి ఇప్పుడు మంత్రి. సహకార రంగం నాకు తప్పకుండా విశ్వాసం ఉంది. దేశంలో ఒక గొప్ప విప్లవాన్ని తేబోతుందని నేను మీకు సభాముఖంగా మనం కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రజల, ఎందుకంటే వ్యవసాయం తర్వాత అత్యధికమైనటువంటి గ్రామాల్లో ఉపాధినిచ్చేటటువంటి ఏదైనా పరిశ్రమ ఉందంటే అది చేనేత పరిశ్రమ, అది కుటీర పరిశ్రమ అని నేను మీకు సభాముఖంగా మాట్లాడాను. కాబట్టి ఈ రంగాన్ని చాలా అభివృద్ధి చేయాల్సి అవసరం ఉంది. సోదరి మళ్ళీ మాట్లాడింది, చాలా ఆవేదనతో మాట్లాడింది. ఎందుకంటే దీంట్లో మగ్గం దగ్గర పనిచేసే వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ 70% మంది ఆడవాళ్ళే ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సమానమైన గుర్తింపు రావాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఆడవాళ్ళకి ఎప్పుడైనా మనం గౌరవిస్తే, సమానమైన అధికారం ఇస్తే అప్పుడు దేశం బాగుపడుతుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళకి సరైన స్థానం ఇవ్వాలి. అందుకనే ముందుగా నేను సోదరిమణి ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే, ఆవేదన చూస్తే మనం తప్పకుండా ఆమెకు సహాయం చేయాలని నా మనసారా నేను తప్పకుండా భావిస్తూ ఉన్నాను.
ముఖ్యంగా చాలా విషయాలు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించడం అనేది భారతదేశ చరిత్రలో ఇది గొప్ప గుర్తింపని నేను మీకు ఈ సభాముఖంగా మనం అందువల్ల ఇది చాలా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇందులో అతి ప్రధానమైన అంశం ఏంటంటే మీకు కావాల్సింది మార్కెటింగ్ వ్యవస్థ. కష్టాలు పడి ఉత్పత్తి చేస్తున్నాం, కానీ మార్కెటింగ్ కావాలి. ఆ మార్కెటింగ్ కావాలంటే తప్పకుండా విధిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు